పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ పుష్ప తాతపూడి, సహాయ సంచాలకులుగా ప్రాంతీయ పశువైద్యశాల రావికంతం నందు పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా శీతాకాలంలో సన్నజీవాల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సాధారణంగా శీతాకాలంలో సన్నజీవాలు తమ శరీరంలోని ఉష్ణోగ్రతను 102 డిగ్రీల ఫారెన్హీట్ వరకు సరిచేసుకుంటూ జీవక్రియను కొనసాగిస్తూ ఉంటాయి. ఈ జీవక్రియలో వెలువడినటువంటి వేడిని మూత్రం ద్వారా బయటకు పంపించేస్తూ ఉంటాయి. శరీరంలో వేడి తగ్గినప్పుడు జీవాలు తమ హృదయ స్పందన మరియు శ్వాసక్రియను వేగవంతం చేయడం ద్వారా శరీరంలోని వేడిని నియంత్రించుకుంటాయి. తద్వారా శరీరంలో రక్తం గడ్డగట్టకుండా రక్త సరఫరా సజావుగా సాగుతుంది. సాధారణంగా శీతాకాలంలో సన్నజీవుల సంరక్షణలో భాగంగా మొట్టమొదటిగా ఆరోగ్య పరిరక్షణ. ఆరోగ్య సంరక్షణ అంటే రైతులకి తమ జీవాల పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. వాటికి వచ్చే వ్యాధులు కానీ, నివారణ చర్యలు కానీ, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటిపైన అవగాహన కలిగి ఉండాలి. అలాగే బాహ్య పరాన్నజీవుల నిర్మూలన. శీతాకాలంలో బాహ్య పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ బాహ్య పరాన్నజీవులకి ఎటువంటి కీటకనాశనలు వాడాలి, ఎంత పరిమాణంలో వాడాలి అనేది రైతులకి అవగాహన కలిగి ఉండాలి. పోషణ మరియు యాజమాన్య పద్ధతులు. ఈ పోషణ మరియు యాజమాన్య పద్ధతుల పైన కూడా రైతులకు అవగాహన కలిగి ఉండాలి. ఈ 3 అంశాలపై రైతులకు అవగాహన కలిగి ఉంటే శీతాకాలంలో సన్నజీవాలని సంరక్షించుకోవచ్చు. సాధారణంగా ప్రబల వ్యాధుల గురించి తెలుసుకుందాం. శీతాకాలంలో సాధారణంగా ప్రబల వ్యాధుల్లో ముఖ్యంగా న్యూమోనియా, కోలిబాసిలోసిస్, గాలికుంటి వ్యాధి, అలాగే నీలినాలుక, పాక్స్, పీపీఆర్, శిలీంధ్రాల సమస్యలు కూడా శీతాకాలంలో మనకి వ్యాధుల్లో చూడవచ్చు. దీంట్లో భాగంగా మొట్టమొదటిగా న్యూమోనియా. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. శీతాకాలంలో చలికి తట్టుకోలేక ఈ జీవాలన్నీ కూడా ఒక మూలకి చేరిపోతాయి పాకలోని. మూలకి చేరిపోవటం వల్ల ఈ మలమూత్రాదులు వెంటనే పాకలో శుభ్రం చేస్తూ ఉండాలి. లేని పక్షంలో అమ్మోనియా శాతం పెరిగి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అలాగే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుంది. చిన్న జీవాలు మరణిస్తాయి. కోలిబాసిలోసిస్. ఈ కోలిబాసిలోసిస్ వ్యాధి సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. తడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధులు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య లక్షణం ఏంటంటే విరోచనాలు. చిన్నపిల్లల్లో సాధారణంగా 2 వారాల లోపల పిల్లలు కనుక ఈ వ్యాధి సోకినట్లయితే మరణిస్తాయి. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన పశువుల యొక్క పేడ ద్వారా ఈ సూక్ష్మజీవులు వ్యాప్తి చెందుతాయి. మూడవది గాలికుంటి వ్యాధి. గాలికుంటి వ్యాధి అంటే ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. ఆగస్టు, ఫిబ్రవరి నెలలో ఈ వ్యాధి కనిపిస్తుంది. నోట్లోని కాలి గిట్టల్లోనూ కూడా పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు చితికి స్రావాలు కారుతూ ఉంటాయి. నోట్లోని పుండ్లు ఏర్పడటం వల్ల జీవాలు సరిగా ఆహారాన్ని తీసుకోలేకపోతాయి. ఈ ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల జీవాలు నీరసించి మరణిస్తాయి. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల స్రావాల ద్వారా కలుషితమైనటువంటి ఆహారాన్ని ఆరోగ్యవంతమైన పశువులు తీసుకోవటం వల్ల మరియు గాలి వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. నీలినాలుక వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి దోమల వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ వ్యాధి కూడా వైరస్ వల్ల వస్తుంది. నోట్లోని చిగుళ్ళ పైన, పెదవుల పైన పుండ్లు ఏర్పడతాయి. నాలుక నీలి రంగులోకి మారిపోతుంది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం జీవాల్లో నాలుక నీలి రంగులోకి మారిపోతుంది. అదేవిధంగా వ్యాధి సోకిన పశువులు కుంటుతూ నడుస్తూ ఉంటాయి. దుర్వాసనతో కూడిన విరోచనాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి. పాక్స్, మసూచి అంటారు దీన్ని. ఈ పాక్స్, ఈ వ్యాధి సోకిన పశువులు, ఇది మే నెలలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా వ్యాధి సోకిన పశువుల్లో మొహం మీద, ముక్కులోని, చెవుల్లోని, నోట్లోని కూడా పొక్కులు ఏర్పడతాయి. అలాగే పొదుగు, చనికట్లు, కాళ్ళు, పొట్ట ప్రాంతంలో కూడా మనకి ఈ జీవాలకి పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి సోకిన పశువులు కంటిలోంచి, అలాగే ముక్కులోంచి కూడా నీరు కారుతూ ఉంటాయి. జీవాలు నీరసించి మరణిస్తాయి. చిన్నపారుడు వ్యాధి, దీన్ని పీపీఆర్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ముఖ్య లక్షణం ఏంటంటే పారుడు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆకలి మందగించటం, తుమ్ములు, దగ్గులు, ముక్కు నుంచి, నోరు నుంచి స్రావాలు కారటం, వ్యాధి సోకిన పశువులు నోట్లో పుండ్లు ఏర్పడడం వల్ల సరిగా ఆహారం తీసుకోలేక నీరసించి మరణిస్తాయి. శిలీంధ్రాల సమస్యల్లో సాధారణంగా శీతాకాలంలో తేమ వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల
దాణా సక్రమంగా నిల్వ చేయని పక్షంలో బూజు కడుతూ ఉంటుంది. ఈ బూజు పట్టిన ఆహారాన్ని జీవాలకు మేపడం వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురి అవుతాయి, విష ప్రభావానికి లోనవుతాయి జీవాలు. ఈ శిలీంధ్రాల సమస్యలో కనిపించే లక్షణాలు ఏంటంటే ఆకలి మందగించడం, శ్వాస రేటు తగ్గిపోవటం, జ్వరం రావటం, జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే పశువులు ఆకలి మందగించడం వల్ల నీరసించిపోతాయి. ఆరోగ్య పరిరక్షణ. ఈ ఆరోగ్య పరిరక్షణలో ఏంటంటే వ్యాధి సోకిన పశువులని ఆరోగ్యవంతమైన పశువుల నుంచి సెపరేట్ చేసి అది పశు వైద్యం పర్యవేక్షణలో వైద్యం ఇప్పించాలి. అలాగే నోట్లో పుండ్లు ఏర్పడినటువంటి జీవాలకి జావన త్రాగించాలి. ఈ వ్యాధిగ్రస్త పశువుల స్రావాల ద్వారా వచ్చినటువంటి కలుషితమైనటువంటి ఆహారాన్ని కానీ నీరుని కానీ ఆరోగ్యవంతమైన ఉన్న పశువుకి వాడకూడదు. వాటిని సెపరేట్గా ఉంచాలి. ఆరోగ్యమైన పశువుల నుంచి వ్యాధిగ్రస్త పశువుల్ని సెపరేట్గా ఉంచాలి. అదేవిధంగా వ్యాక్సినేషను, పాక్స్, PPR, గాలికుంటి వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో ఇప్పించాలి. పాక్స్ మసూచి నవంబర్ నెలలోను, గాలికుంటి వ్యాధి ఫిబ్రవరిలోను, PPR జనవరి మాసంలోనూ టీకాలు ఇప్పించాలి. యాజమాన్య చర్యలు. ఈ యాజమాన్య చర్యల్లో భాగంగా శీతాకాల ప్రారంభ దశ నుంచి కూడా యాజమాన్య చర్యలు చలికాలం నుంచి జీవాలను రక్షించుకోవటానికి చర్యలు చేపట్టాలి. దీనిలో భాగంగా పశువులకి జీవాలకి నట్టల నివారణ మందులు సక్రమంగా సరైన టైంలో ఇవ్వాలి. అదేవిధంగా డివార్మింగ్, వ్యాక్సినేషను, దానికి టీకాలు PPR, పాక్స్, గాలికుంటి వ్యాధి నిరోధక టీకాలు సరైన సమయంలో మనం వేయించాలి. అలాగే జీవాలకు వెచ్చదనానికి వాడే పరుపు కోసం ఎండుగడ్డి వాడాలి. ఈ ఎండుగడ్డి పరిశుభ్రంగా ఉండాలి. ఈ ఎండుగడ్డిని తరచూ మారుస్తూ ఉండాలి. వసతి యాజమాన్యం. ఈ వసతి యాజమాన్యంలో భాగంగా ముఖ్యంగా పాకలోని ద్వారాలన్నీ కూడా మూసివేయకూడదు. ఒక గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా తగిలేలాగా చూడాలి. లేదంటే తేమ శాతం ఏర్పడుతుంది, వ్యాధులకి కారణమవుతుంది. జీవాలు వాడే నీరు చల్లని నీరు వాడకూడదు, బోర్ నీరుని మాత్రమే పెట్టాలి. అలాగే జీవాలకి వాడే పరుపు కూడా ఎండుగడ్డిని పరిశుభ్రమైనటువంటి పొడిగా ఉన్నటువంటి ఎండుగడ్డిని వాడాలి. ఈ ఎండుగడ్డి తరచూ మారుస్తూ ఉండాలి. చల్లని గాలులు పాకలోకి రాకుండా కిటికీలకు కట్టెలు కట్టాలి. మేత. శిలీంధ్రాల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మేత తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మేతలోని బూజు పట్టడం అనేది మనం గమనించవచ్చు. ఈ బూజు పట్టిన ఆహారాన్ని డైరెక్ట్గా జీవాలకు పెట్టకుండా ఒకసారి చెక్ చేసుకుని పరీక్షించి అది బూజు ఉందో లేదో ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు జీవాలకు మేపడం మంచిది. లేదంటే విష ప్రభావానికి లోనే తీవ్ర అస్వస్థతకి గురి అవుతూ ఉంటాయి. బాహ్య పరాన్నజీవుల నిర్మూలన. ఈ బాహ్య పరాన్నజీవుల బెడద అనేది జీవాల్లో శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. బాహ్య పరాన్నజీవులు కొన్ని రకాలైనటువంటి పిడుదులు, గోమార్ల వల్ల విపరీతమైన భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి జీవాల్లో. డ్రెస్సింగు, డిప్పింగు వంటి పద్ధతులు పాటించడం వల్ల ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలన చేపట్టవచ్చు. 3 నెలలకు ఒకసారి ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలన అనేది మనం చేపట్టాలి జీవాల్లో. అదేవిధంగా నిల్వ ఉన్నటువంటి నీటిలో దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమల ఆవాసం ఏర్పరచుకొని గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. వీటి కోసం కిరోసిన్ స్ప్రే చేయాలి. గ్యాంబూసియా ఫిష్ వంటివి పెంచడం వల్ల కూడా దోమల్ని నివారించవచ్చు. ఈ బాహ్య పరాన్నజీవుల పిడుదులు, గోమార్లు, ఈగలు, దోమలు నిర్మూలనకి డెల్టామెత్రిన్, సైక్లోమెత్రిన్ వంటి మందులు నిర్దిష్ట పరిమాణంలో వాడాలి. పాకల్ని శుభ్రం చేసి పొడిసినం చల్లాలి. పశువుల మేత మరియు నీరు వ్యర్థాలతో మరియు మలినాలతో కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. పశువులు తాగే నీటిలోని సాధారణంగా ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఈ ఆకులవి రాలిపోయి బూజు పట్టి నీరు కలుషితం అయిపోతూ ఉంటుంది. ఆకుల్ని సెపరేట్ చేసి నీటిని, ఫ్రెష్ వాటర్ని ఎప్పటికప్పుడు బోరు నీటిని మాత్రమే పశువులకి తాగించాలి. శీతాకాలంలో పోషణ. శీతాకాలంలో ఎండుగడ్డి ఎక్కువగా మేపాలి. ఎందుకంటే శరీరంలోని ఉష్ణోగ్రతను ఎక్కువగా వేడిని బయటకు పంపించేస్తూ ఉంటాయి. వీటి కోసం ఎండుగడ్డి ఎక్కువగా మేపాల్సి ఉంటుంది. అలాగే సైలేజు, TMRని కూడా శీతాకాలంలో వీటికి వాడచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి లవణాలతో కూడిన దాణాను కూడా జీవాలకు మేపాలి. ఎండుగడ్డిని ఎక్కువగా వాడాలి జీవాలకి. అలాగే బయటికి మేపుకి కూడా తీసుకెళ్లడం వల్ల జీవాలు ఆరోగ్యంగాను మరియు పరిశుభ్రంగాను ఉంటాయి. ఈ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల రైతుల్లో శీతాకాలంలో సన్నజీవాలను సంరక్షించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి, అడిషనల్ డైరెక్టర్ గారికి మరియు డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.